ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు. ఏమంటే చెప్పేటప్పుడు డిఫరెంట్ ముఖాలు అడ్డం పెట్టుకొని చెప్తాడు. ఒకసారి వాజ్పేయిని అడ్డం పెట్టుకొని చెప్పినాడు, ఒకసారి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని చెప్పినాడు, మన కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని చెప్పినాడు. పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని వాళ్ళు ఇస్తారులే, వాళ్ళు ఉన్నారు కదా షూరిటీని. సో అంటే నేనేమంటే వ్యవస్థ సిస్టమే మారాలి. నేను చూశాను, ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూశాను, ఏందిరా ఇదంతా ఇది అంటే ఎక్కడైనా కానీ ఒకటే ఒక సొల్యూషన్ నాకు అనిపించింది. 10th క్లాస్ వరకు ఎక్కడే కానీ ప్రైవేట్ స్కూల్స్ అనేది ఉండకూడదు. అప్పుడు సచ్చినట్టు ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ కొడుకు, ఎంపీటీసీ కొడుకు, చీఫ్ జస్టిస్ కొడుకు అందరు పిల్లలు దాంట్లోనే చదువుతారు. ప్రధాని కొడుకైనా, ముఖ్యమంత్రి కొడుకైనా అదే గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఎందుకు డెవలప్ కావో గవర్నమెంట్ స్కూల్ చెప్తారు. నా ఇతడు నా ఫ్రెండ్ తెలిసిన అతను ఇలా చెప్పాడు, ఇలా చేస్తేనే తప్ప ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఒక వ్యాపార వ్యవస్థగానే ఉండిపోయిందే తప్ప అది మేలు చేయాలనే వ్యవస్థగా ఎప్పుడూ లేదు. 10th వరకు దిర్ షుడ్ నాట్ ఎనీ గవర్నమెంట్ స్కూల్స్, ఎనీ ప్రైవేట్ స్కూల్స్, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో ఉండాలా. చదువు చెప్పే టీచర్ కొడుకు అక్కడే చదవాలా, కలెక్టర్ కొడుకు అక్కడే చదవాలా, ఎమ్మెల్యే కొడుకు అక్కడే చదవాలా, ఎంపీ కొడుకులు చదవాలా, ముఖ్యమంత్రి కొడుకులు అక్కడే చదవాలా. లేకుంటే ఈ వ్యవస్థను అసలు మనం వచ్చేది ఈ ఇన్వెస్ట్మెంట్స్ అని, దావూస్ అని, ఈడని ఇవి కాదు. మనం చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ చదువుల మీద చేయాలి. అది భవిష్యత్తుకు మంచి ఫ్రూట్స్ ఇస్తాయి, మంచి ఫలాలు ఇస్తాయి. మనకు అవి కాదు కదా. అల్లు అర్జున్కి ఏమైంది, చిరంజీవికి ఏమైంది, ఇవి సరిపోతుంది. ఆ ఇంట్లో అన్నం తినేకుండదు, ఆ ఇంట్లో ఉండడానికి ఉండదు. మన పుష్పాలో చనిపోయిన రేవతి కుటుంబంలో 12,000 పెట్టి టికెట్ పెట్టుకోమన్నారు. అరే వాళ్ళు యాక్టర్లు, వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళు హీరోలు కాదు, అది ఇచ్చిన వాళ్ళ పాత్రను మాత్రమే వాళ్ళు పోషిస్తుంటారు అని. హీరోలు అనే వాళ్ళు ఎక్కడ ఉండరు. హీరోలు అనేవాళ్ళు సమాజంలో జరుగుతున్న సమస్య మీద వేలెత్తి ఆ పరిష్కరించేవాడు హీరో అవుతాడు. హీరోలు హీరోయిన్లు అంటారు. హీరోయిజం అంటే ఏంది? వాళ్ళు చేసేదాన్ని క్యారెక్టర్. నేను ఎక్కడో కూడా చెప్పినట్టున్నాను. భరత్ అని నేను సినిమా చూశాను. వస్తాడు మహేష్ బాబు, దిగుతాడు, ఆ స్కూల్ ఇట్లా చేయాలంటాడు, అది ఇట్లా చేయాలంటాడు, కాలేజీలు ఇట్లా కట్టాలంటాడు, ప్రజావంతులకు పరిపాలన అంటాడు, అన్ని అంటాడు, అసలు కరప్షన్ లేని సొసైటీ చేయాలంటాడు, ఎవరి దగ్గర ₹1 అడగకూడదు అంటాడు, నేరుగా జనాలకి అందాలా, బడ్జెట్లో ఇంత పెట్టాలంటాడు. పాపం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చూసి అదే చేసినాడు. అది సినిమా హిట్, మా అప్ప చూసి అంటే సినిమా యొక్క క్యారెక్టర్ని కూడా నిజ జీవితంలో చేసినా కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటే హీరోలు వాళ్ళు ఒక క్యారెక్టర్ చేసినాడు. మీరు చూడండి, రోబో సినిమా చూస్తాను అనుకో, రజనీకాంత్ హీరోనే, రజనీకాంతే విలన్. అక్కడ ఎవరిని చూస్తాం? యాక్టర్నే చూస్తాం అంతే. రెండు ఫేసులు ఒకటే విధంగానే కనపడతా ఉంటాయి. చూసేది ఆ యాక్టరు, ఆ క్యారెక్టరు, వాడు చేసే పద్ధతినే కదా చూసేది. మనం ఏం చేస్తున్నాం? ముఖ్యంగా మన సదరన్ ఇండియా హీరో అంటే ఎలివేషన్ దేవునితో పాటు కొలుస్తాను. అమ్మ నాయన కూడా అట్లా చూసుకుంటారు. చెప్తే దేవుడు, అరే వారు చేసేది ఒక క్యారెక్టరు, నిజ జీవితంలో వాళ్ళంతా ఇది లేదు అనే పద్ధతికి చెప్పినా కానీ వీళ్ళేరు. నిజ జీవితంలో ఒక హీరో లాగా ఒక ఫైట్ చేసి ఈ వ్యవస్థకు అన్నిటికీ ఎంతోమంది నిష్ఠూరాలు అయిపోయి ఈ వ్యవస్థను నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తే దాని గురించి మాట్లాడలేని సమాజంలో ఉంటే మనం ఏం చేసేకైతుంది? ఇట్స్ వెరీ ఇది. నేను దాని గురించి చూసే నాకు బాధ అనిపించింది. ఆ సూసైడ్స్ అని కావచ్చు, ఇదని కావచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అంటేనే ఇది. భవిష్యత్తు తరాలకు మనం పెట్టేదే ఇన్వెస్ట్మెంట్. ఎవడు చేయలే. స్కూల్స్ ఈ విధంగా కట్టించాలి అని గతంలో ఎవరే కానీ ఆలోచించిన దాఖలాలే లేవు. నువ్వు చదువుకున్నావు, మీరు చదువుకున్నారు, అందరూ చదువుకున్న వాళ్ళే. చూడండి అప్పటికి ఇప్పటి స్కూల్స్ ఏ విధంగా. సో ఖచ్చితంగా ఇప్పటికైనా పిల్లల తల్లిదండ్రులు,
పిల్లలు చదువుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మీరు మేజర్ డిగ్రీ చదివినప్పుడే మేజర్లు ఉంటారు, 18 years దాటింటాయి, ఇప్పటికి 22, 21 ఏంటండి. ఎవడు మీకు న్యాయం చేసినాడు అనేదన్నా మీరు ఆలోచించుకోలేని పరిస్థితులలో ఉన్నారు. రండి, మాట్లాడండి, గలమెత్తండి. లేదు అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ తాగుబోతులదే చెల్లుబాటు అవుతుంది తప్ప మేధావులు దేవుడి కాదు. ఈ సామాజిక స్పృహతో ఉన్న వాళ్ళది చెల్లుబాటు కావటం లేదు. పొద్దున్న లేచిన నుంచి కాఫీ టీ హోటల్ దగ్గర చెప్పే లంగా మాటలకే సరిపోతుంది తప్ప మంచి చేసిన వాళ్ళకి విలువ లేకుండా పోతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా సాయం చేసిన మర్చిపోతున్నారు, చేయని గుర్తుపెట్టుకుంటున్నారు. సరే, ఈ దరిద్రం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, కానీ ఉన్న కాలంలో అన్నా సరే ఆ లబ్ధి పొంది ఉంటే మీరు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అంటాడు మీటింగ్లలో, మీకే కానీ మంచి జరిగితే వేయండి అని చెప్పేసి. మంచి జరిగినోడు వేయలే, చేయకోకుండా చేయలేదు. ఎవడో ఉంటారు 30% అవన్నీ కన్సాలిడేటెడ్గా పడిపోయినాయి. చేసినోడు మర్చిపోయినాడు, ఇంకోటి ఇవ్వడం కొత్తగా ఏదైనా ఇచ్చాలి అని చెప్పేసి. వెరీ అన్ఫార్చునేట్. సో డెఫినెట్గా అందరూ కూడా తరలి రావాలి, మాట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు మద్యం పాలసీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినది కరెక్ట్ అనే భావిస్తున్నాను. మద్యం పాలసీ జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని నిర్ణయం తీసుకున్నాడు? ఆయన తీసుకునేది దీనిలో రేట్లు పెంచుతా పోతూ ఉంటాను నేను, ఇది ఒక స్టేజ్కి వచ్చినా తీసేస్తాను అన్నాను. సో ఆ రోజుకి ఆయన తీసుకునే దానిలో నేను ఏదైతే చెప్పానో అది చేస్తాను అని చెప్పేసి. నువ్వు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రసాద్ గారు, నేను అర్ధగంట నుంచి మొత్తుకుంటే నువ్వు మళ్ళీ ఆటికే వచ్చాను మద్యం తీసుకునేదే మంచిదే అని చెప్పేసి. విద్య గురించి తీసుకునేది మంచిదా చెడ్డదే అని అడగలేకపోయినావు కదా, నీకు ఆడ మసాలా ఇదే దొరుకుతుంది, నీకు అదే దొరుకుతుంది తప్ప నేను గొంతు దించుకొని విద్యా ప్రమాణాలు పెంచాలి అని దొరికినట్టే కానీ వీళ్ళదే నీకు ఇంపార్టెంట్ కనపడుతుంది. పాలసీ ఆ రోజు తీసుకునే దానిలోకి ఆయన నేను మద్యం అనే దాంట్లో పెంచుకుంటూ పోతాను. సరే, ఆ మద్యం నివారణకు రీహాబిలేషన్స్కి అనేది ఇట్స్ వెరీ వెరీ మచ్ ఇంపాసిబుల్. సరే, ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, దానికి ఒక ప్రయత్నం చేసినాడు, లేని నిష్ఠూరాలు తీసుకొచ్చినాడు. అంతకుముందు ఎన్టీ రామారావు తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నప్పుడు కూడా చేయలేకపోయినాడు. ఎందుకంటే ఇట్స్ వెరీ టఫ్. అది మనలో ఒక భాగం అయిపోయింది. అది లేకోకుంటే సాయంత్రం అయితేనే మనిషికి ఎట్లుంటుందంటే, కష్టం వచ్చినా లేకుంటే ఆనందం వచ్చినా ఇంట్లో భార్యకు అమ్మా నాన్నకి చెప్పుకుంటారో లేదో తెలియదు, కానీ ముందర మందుబాటలు పెట్టుకొని చెప్పుకుంటారు. దానికే ఫస్ట్ లీజనర్ ఎవరైనా ఉన్నారు అంటే, నీకు ఆనందం వచ్చినా కష్టం వచ్చినా నీ ఇంట్లో భార్యకు చెప్తావో తెలియదు, మీ అమ్మా నాన్నకి చెప్తావో తెలియదు, కానీ సాయంత్రం అయితేనే ఖచ్చితంగా మందు నువ్వు చెప్తున్న జ్ఞాపకాలు, నువ్వు చెప్తున్నవన్నీ కూడా మధుర క్షణాలన్నీ అదే వింటారు. ఆ విధంగా మనం తయారైపోయినాం అన్నమాట. దాన్ని నేనేదో మార్చాలనుకున్నాడు, అది కాలే. ఆ మధుర జ్ఞాపకాలు, ఆ చేదు జ్ఞాపకాలు చెప్పుకునే ఆ వ్యక్తిదే చెల్లుబాటు అయిందంతే. జనసేన లేకపోతారని మళ్ళీ మొదలైంది. ఏం చెప్తుందా, నాకు ఆ పురాణాల్లో ఎన్నిసార్లు వాళ్ళు తన శైల పరీక్ష కోసం అగ్గిలో దుంకినారో లేదో తెలియదు, కానీ నేను ప్రతి 15 రోజులకి నిప్పులో దూకి బయటికి రావాల్సిన పరిస్థితి వస్తా ఉంది. నాకు అర్థం కాదు ఏంటంటే, బేసిక్గా నేను ఎప్పుడు చెప్తున్నాను, నేను వైఎస్ఆర్సీపీలో ఒక ఐడియాలజీ మీద వెళ్తున్నాను, దాంట్లో వేరేది ఏం లేదు. ఆ ఐడియాలజీ ఏంది? అక్రాస్ ది వ్యవస్థలో జరుగుతున్న అన్ని విధానాలకు ఈజ్ గివింగ్, ఫైట్ చేస్తున్నాడు. చంద్రబాబు ఒక ఐడియాలజీ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఒక ఐడియాలజీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి నేను వైఎస్ఆర్ ఫ్యామిలీతో 3 తరాల నుంచి నాకు అనుబంధం ఉంది. రాజారెడ్డితో, రాజశేఖర రెడ్డితో, జగన్మోహన్ రెడ్డితో 3 తరాలతో నాకు అనుబంధం ఉంది. సో ఐఎమ్ సేయింగ్ విత్ ఐడియాలజీ ఇక్కడ ఇంపార్టెంట్ అంతే, దాంట్లో వేరేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇప్పటికీ కూడా తను ఏం చేయాలనుకుంటున్నాడు ఐడియాలజీ లేదు. తను 20 సీట్లు గెలిచచ్చు, రేపు ముఖ్యమంత్రి సీటుకు పోటీ పడవచ్చు, అన్నీ జరగచ్చు. బేసిక్ ఏంటంటే సిద్ధాంతాలు ఇంపార్టెంట్. ఆ సిద్ధాంతాల పరంగా ఎవరు నిలబడుతున్నారు అంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాల మీద నేను నిలబడుతున్నాను. సరే, అది గెలుపు కావచ్చు, ఓటమి కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను ఆయన సిద్ధాంతాల మీద నిలబడుతున్నాను. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన కొన్ని సిద్ధాంతాలు, ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసేదే కొన్ని సిద్ధాంతాలు.
కాంగ్రెస్ వ్యతిరేక భావ సిద్ధాంతాలతో ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాడు. దానికి వ్యతిరేకంగా ఆయన గ్రో అయితే వచ్చినాడు. అప్పటి వరకు జనతా పార్టీ ఉండేది, వాటి కాంపెన్సేటర్గా ఆల్టర్నేట్గా వచ్చినాడు కాబట్టి అంత పెద్ద మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ 6 నెలల్లో ఇచ్చినారు. మొదట సినిమా గ్లామర్గా ఇవ్వడం జరిగింది, దానికి అది అనుకూలించడం జరిగింది. దాని తర్వాత రావడం జరిగింది. దాని తర్వాత ₹2 కిలో బియ్యం, అలాంటి కొన్ని వినూత్నమైన పథకాలు తీసుకొని రావడం. ₹2 కిలో బియ్యాన్ని ఎందుకు అంటారు? ఆ రోజు కాలంలో కేవలం రాగన్నము, జొన్నన్నము ఇలాంటివే తినేవాళ్ళు. పేదలు తెల్లన్నం తినాలి అంటే అది ఏంట్లో పండగలకో దీనికో మాత్రమే తినే టైంలో వచ్చి అది తీసుకొని రావడం. ఇట్స్ ఎ చేంజ్, రెవల్యూషనరీ చేంజ్. సరే, ఈరోజు షుగర్లు వచ్చి అదర్ రోగాలు వచ్చేసి డబ్బున్నోడు ఇవి తింటున్నాడు, డబ్బున్నోడే రాగి ముద్ద తింటున్నాడు. ఆ రోజు ఆపోజిట్గా ఉంటాయి. సో ఇట్స్ ఎ రెవల్యూషనరీ చేంజ్. ఆరోగ్యశ్రీ అనేది ఇట్స్ ఎ రెవల్యూషనరీ చేంజ్. ₹1 జోబిలో డబ్బు లేకపోయినా వాడు కింద పడతానే ఒక ఆధార్ కార్డో ఇంకో కార్డో తీసుకొని పోయి హాస్పిటల్లో ఫ్రీగా చేయించుకుంటున్నాడు. ఏదైనా కానీ గుండెకి బాగాలేదు అనుకుంటే ఇమీడియట్గా పోయి చేయించుకోండి. ఇట్స్ రెవల్యూషనరీ. ఒక నమ్మకం, ఒక భరోసా ఇవ్వడం ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ బాధ్యతగా రాజశేఖర రెడ్డి చేసినాడు, జగన్మోహన్ రెడ్డి చేసినాడు. చంద్రబాబు ఒక్కటి చేసినాడని చెప్పమనండి. ఎవడో తెచ్చిన ఐటీ నేనంటాడు, ఎవడో చేసిన నాదంటాడు. 4 సంవత్సరాలు 4 టర్మ్స్ అయినాడు ముఖ్యమంత్రిగా ఆయన. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాడు. ఈరోజు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు అసమానతలు ఉన్నాయి అంటే ఎందుకు కారణం చెప్పండి? 83 నుంచి గత 40 సంవత్సరాల నుంచి అసమానతలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని ఎందుకు చెప్పుకోవాల్సిన దీన పరిస్థితిలో ఉన్నాము అంటే అంతకుముందు ముఖ్యమంత్రులు చేయలేకపోవడం వల్లనే కదా. ఆ రోజే ఇన్ని పోర్ట్స్ కానీ ఇన్ని కాలేజీలు కానీ ఇవన్నీ కూడా మిగతా ప్రాంతాల్లో కూడా డెవలప్ చేసి ఉంటే ఈ అసమానతలు ఉండేవి కాదు కదా. ఈ రాష్ట్రం విడిపోయి ఉండేది కూడా కాదు కదా. ఇప్పుడు కూడా పెద్ద తప్పు చేస్తున్నది అదే. అమరావతి అనే ఒకటే చోటనే మొత్తం పెట్టుబడులు తీసుకొని పెట్టడం అనే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు మన అనంతపూర్కి ఎయిమ్స్ శాంక్షన్ అయిందండి, తీసుకుపోయి మంగళగిరిలో పెట్టినారు. ఏం అక్కడ విజయవాడ కానీ గుంటూరు కానీ ఇలాంటి కార్పొరేట్ పెద్ద పెద్ద ఊర్లు లేవా? అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేవా? ఏం అనంతపూర్లో పెట్టి ఉంటే అదే ఎయిమ్స్ కానీ హాస్పిటల్ కానీ పెట్టింటే ఎంత ఉపయోగపడి ఉండేది ఇక్కడ పేదవాళ్ళకు. అప్పుడున్న తెలుగుదేశంలో ఉన్నవాడు మాట్లాడలేకపోయినారు ఒక్కరు కూడా. ఈరోజు కూడా కిలోమీటర్ ₹52 52 కోట్లతో పిలుస్తున్నారు అమరావతి ప్రాంతంలో. అదే 3 కిలోమీటర్లు అంటే 150 కోట్లకు ప్రతి